ఎక్స్ట్రా జబర్దస్త్. అవునే నాకు డౌట్, నువ్వు ఇంత అందంగా ఉంటావు కదా, నన్ను ఎందుకు ప్రేమించావే? ప్రేమ గుడ్డిదిమ్ము. అంటే నువ్వు నన్ను సరిగ్గా చూడలేదన్నమాట. ఇదంతా కాదు, నిజం చెప్పవే, నన్ను ఏం చేద్దామని నన్ను ప్రేమించావు? నాకు కోపం వస్తుంది, ఇదంతా నా వల్ల కాదు. మా అమ్మ వస్తుంది, నేను 10 రోజులు ఊరెళ్ళి వస్తా. ఎవరితో వెళ్తున్నావు? నేను మా అమ్మ దగ్గరికి వెళ్తున్నాను. నేను నమ్మను. నువ్వు ఏదైనా చేసుకో, నేను మా అమ్మ దగ్గరికి వెళ్ళి వస్తా. ఇది నాకు కూడా చెప్పకుండా 10 రోజులు వెళ్తుందంటే ఎక్కడికోనో ఎవరితోనో వెళ్తుంది. కనిపెట్టి చెప్తా దీని పని. యాజ్ ఎ డిటెక్టివ్ భాస్కర్ గా నాకు పిఎన్ చూడమని చూసా. ఇది పిలిపించు. అందమైన కుందనాల బొమ్మరా. సరే ఎవడో కస్టమర్ వస్తున్నాడు చూసుకోండి. భాస్కర్ గారు, మీరేనా డిటెక్టివ్? ఒక చిన్న కేసు సార్. ఏంటి? మా లవరు నాకు తెలియకుండా ఒక 10 రోజులు బయటికి వెళ్తుంది. అలా ఎవరితో వెళ్తుంది, ఇల్లు అక్కడ ఏం చేస్తుంది, అవన్నీ నువ్వు కనిపెట్టాలి. ఖచ్చితంగా కనుక్కుంటా. జాగ్రత్త, నా లవర్ కొంచెం అందంగా ఉంటుంది కదా, దాంతో ఎలా పడితే అలా బిహేవ్ చేయొద్దు. ఇక్కడ ఏం లేదు చేయడానికి, మీరు వెళ్ళండి. 10 రోజులు అవుతుంది, ఇది మా లవర్ కనిపెడతానని. మా లవర్ ఫోన్ చేద్దాం. స్విచ్ ఆఫ్. భాస్కర్ చేద్దాం. స్విచ్ ఆఫ్ అంటే వీళ్ళిద్దరు వచ్చే ఫైమా చెప్పండి. ఇద్దరు ఫోన్లు స్విచ్ ఆఫ్ అవుతాయి, ఎక్కడికో లేపుకెళ్ళిపోయాడు. ఒక పని చేద్దాం, నా లవర్ ని వాడు పెళ్లి చేసుకుంటే నేను ఎంత బాధపడుతున్నాను, వాళ్ళ లవర్ ని నేను పెళ్లి చేసుకుంటే వాడు అంతే బాధపడతాడు కదా, నిన్ను నేను పెళ్లి చేసుకుంటాను. ఈ వర్షం నిప్పు సార్, మీకున్న అనుమానం జబ్బు పోవాలని కాశీ, వారణాసి, ఈ ఊరు ఆ ఊరు తిరిగి మీకోసం బోల్డ్ నచ్చలు చేసింది. మరి మీ ఇద్దరు ఫోన్లు స్విచ్ ఆఫ్ వచ్చినాయంట్రా? కొండల్లో వెళ్తే స్విచ్ ఆఫ్ కాకపోతే రింగ్ అవుద్దా? బలంటోడు సిగ్నల్ లేదు. ఇదేదో ఒక 5 నిమిషాల ముందు చెప్పొచ్చు కదరా. ఏమైంది సార్? దాని మీద అనుమానంతో దీన్ని పెళ్లి చేసుకున్నాను కదరా. మోసపోయానండి భాస్కర్. నేను మీ అందరికీ న్యాయం జరిగింది, నాకే అన్యాయం జరిగింది. భాస్కర్, ఆ కూజ లేకపోతేనో ఈ రోజా ఉంది కదా భాస్కర్, అంటే మిమ్మల్ని మీరు పెళ్లి చేసుకోవాలి భాస్కర్. వర్ష గారు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. మీ మనసు మారి మీరు నా దగ్గరకు వచ్చేంత వరకు మిమ్మల్ని ఇబ్బంది పెట్టనే. పడుకోండి. ఎంత మంచివారండి మీరు. నాకు తెలుసండి, చేస్తే మాత్రం ఒప్పుకుంటారండి. నేనేంటి రష్మి ఎలా తయారయ్యాను? ఒక్క 5 నిమిషాలు ఆగితే ఆ పాలకోవం చేసుకునేవాడిని. ఇప్పుడు ఈ గులాబ్ జామ్ తో నేను ఏం చేయాలి? ఎవరే నువ్వు? నేను పెళ్ళాన్ని, మళ్ళీ ఎవరు నువ్వు అంటారా? నువ్వా? ఏంటి ఆ మల్లెపూలు అంటే నువ్వేంటి? అంటే కొంచెం ఉంటే తొందర నలిపేస్తావని ఎక్కువ పెట్టుకొచ్చా. పిచ్చి పిచ్చేసాలే, ఈ రోజు నా మనసేం బాగాలేదు. ఏదైనా ఉంటే రేపు చూసుకుందాం, దా పడుకో. సరేలే, రేపే చూసుకుందాం. సరసాలు చాలు శ్రీవారు వేళ కాదు, విరహాల గోల ఇంకా నా వీలు కాదు. వర్ష గారు, పొద్దున్న లేచిన వెంటనే కల్లాపు చల్లండి. కల్లాపు అంటే ఏం లేదండి, దాని మొక్క లాంటి ప్యాడ్ ఒకటి ఉంటది, అది నీటిలో కలిపి పుచ్చకని చల్లడమే. నాకు రాదు భాస్కర్. నేను నేర్పిస్తాను రండి. వాటర్ తీసుకొస్తా. తీసుకురండి. భాస్కర్, చాలా బరువుగా ఉంది భాస్కర్. ఓకే, ఈ వేడి నీటిలోని ఒకసారి ఇలా రండి. ఈ ప్యాడ్ ఇలా కలిపి ఇలా పట్టుకోండి. ఒక్కళ్ళది వాళ్ళదేనా రొమాన్స్? ఇప్పుడు మా ఆయన లేపి బర్రె పేడ ఏకంగా ఇంత తీసుకొచ్చేస్తాను. ఏమండి? ఏంటే పొద్దునే? ఏవండి, నాకు కల్లాపు చేయండి. ఏమండి? ఏంటే కల్లాపు అంటే నా ముఖం మీద కాదు, మరి నాకు అక్కడ వేయడం నేర్పియండి. సరే పద. నా మీద పోతావు, కింద పోయాలి. అంటే మీరు పట్టుకోగానే నాకు వైబ్రేషన్ వచ్చిందండి. పోయి కింద పోయి. అదే కల్లాపు చాలటం. ఏ వర్ష, కొంచెం కూడా చూసుకోవడం తెలీదా? ఆఫీస్కి వెళ్ళేటప్పుడు గుండి తెప్పింది, ఇంకో చొక్కా తీసుకురా. అయ్యో, నేను గుండి కుడతాను కదా. గుండి చొక్కా ఒంటి మీద ఉంటుందిగా కుడతావా? కుడతాను, ఆగండి. ఏ, ఆ దారం కత్తిరించాలి, కత్తిరి తీసుకురా. కత్తిరి ఎందుకు భాస్కర్, నేను ఉన్నాను కదా. వీళ్ళదేనా
గుండీలు మా ఆయనకు లేవా గుండీలు? ఏమండి మీ గుండి ఊడిపోయిందా? ఏం అవ్వలేదు అందుకే. ఇప్పుడు ఊడింది కదండి. ఇలా రండి. ఏయ్! ఆ! ఏయ్! ఏయ్! ఏమండి గుండి కుట్టేశాను. ఇప్పుడు దారం తీస్తాను. రొమాంటిక్ సాంగ్ వేయండి. వచ్చేయ్! ఊరకొక్క శవాన్ని పిక్కి తిన్నట్టు తిన్నావేంటి? అసలు రొమాంటిక్ సెన్సే లేదు. ఏ వర్ష నేను ఆఫీస్కి వెళ్తున్నారా? నేను ఆఫీస్కి వెళ్తున్నాను. తొందర రండి. ఆ. అయ్యో ఏమైందండి? ఆఫీస్ నుంచి వస్తుంటే చిన్న యాక్సిడెంట్ అయింది. కూర్చోండి. ఏమే ఫైమా? ఏమండి, ఒక్క నిమిషం. మీకు యాక్సిడెంట్ కాలేదా? నాకేం కాలేదు. పోయి వేడి వేడి కాఫీ తీసుకురాపో. ఏదో ఒకటి చెయ్యాలా? ఐడియా. దేవతలారా, కాపాడండి మా ఆయనని. మహాకనక దుర్గా విజయ కనక దుర్గా పరాశక్తి లలిత శివానంద చరిత తల్లి దిగిరా, మా ఆయన నొప్పిని పోగొట్టు. అమ్మా ఎవడురా ఇది పెట్టినోడు? ఆపడానికి నాకు జుట్టుకోలేదు. విషయ్ నిన్న ఆ భాస్కర్ లా చూసుకోవటం నా వల్ల కాదు. నువ్వే భాస్కర్ కాడికెళ్ళు, వాడితోనే ఉండు. ఒరే భాస్కర్, ఇదిగో దీన్ని నువ్వే ఉంచుకో, నాకు అవసరం లేదు. నీ దగ్గరే మేపుకోదాన్ని. మరి నువ్వేం చేస్తావు? నేను వెళ్ళి పందులో మేపుకుంటాను. ఎలా? భాస్కర్ పర్లేదురా, నాకు అలవాటే. Extra Zabardast! Come on baby, let's go on the bullet too. On the bello పాడుకుందాం to you too. మనం అమెరికా వెళ్తున్నాం కదా, ఎలా వెళ్తున్నాం? అమెరికా ఫ్లైట్ లో వెళ్తాం. ఫ్లైట్ పడదు. ఫ్లైట్ పడదు, పడితే అందరూ సస్తాం. ఫ్లైట్ గాల్లోనే వెళ్తది. అందులో నాకు ఏసీ పడదు. నువ్వంటే సెట్ లో ఎవ్వరికీ పడదు. కలిసి పని చేయట్లేదు, ఇది అంతే. కాదు బాచి. బాచియా? ముద్దు పేరు బాచి. నేను ఏదే చీ చీ అనుకుంటా. అమ్మా ప్రపంచంలో నేను తప్ప మీకు అందరూ నచ్చుతారమ్మా. అది కాదు, అమెరికాలో అందరూ ఇంగ్లీష్ లో మాట్లాడతారంట, నాకు రాదు కదా. వెరీ సింపుల్ వర్ష. వాట్ ఈస్ యువర్ నేమ్ అంటే ఏం చెప్తావు? వర్ష అని చెప్తాను. మై నేమ్ ఇస్ వర్ష అని చెప్పకూడదు. నాలుగు సైడ్ కట్టి. ఆ, ఇప్పుడు నేను ఏం అడుగుతాను దానికి ఆన్సర్ చెప్పు. వాట్ ఈస్ యువర్ నేమ్? ఇంతే. ఇంకేం డౌట్స్ ఉన్నాయా? ఏమి లేవు బాచి. సరే నా చెల్లిని పిలాలి. ఏ చెల్లాయి, ఫ్లైట్ కి టైం అవుతుంది, రావే. అమ్మేది అమ్మా మైండ్ బ్లాక్ మైండ్ బ్లాక్ మైండ్ బ్లాక్ మైండ్ బ్లాక్ బాగుంది అసలుకు మైండ్ బ్లాక్ మైండ్ బ్లాక్ మైండ్ బ్లాక్ మైండ్ అమ్మా, బ్లాక్. అని పిలిచి పవిత్రమైన పాట ఏమంటే ఏంటే అమ్మా? పవిత్రత గురించి నాకు తెలియదు అనుకుంటున్నావా? ఏముందా సాంగ్ స్టార్టింగ్ లైన్ లో? ఏముంది? అమ్మా అబ్బా అమ్మా అబ్బా అని అమ్మని అబ్బని ఇద్దరిని కలిపి అంత పవిత్రంగా రాస్తే ఏంటమ్మా సరే ఎందుకు పిలిచా? మనం అమెరికా వెళ్తున్నాం. ఇక్కడ ఉన్న హైదరాబాద్ సరిగా చూడలేదు నేను. అమెరికా తీసుకుపోతా నన్ను. మా అమెరికాలో నాకు ఉద్యోగం వచ్చింది. ఏదొచ్చినా నాకు హైదరాబాద్ చూపించిన తర్వాత అమెరికా తీసుకెళ్ళి. ఏ హైదరాబాద్ చూపి కొంపలు అంటుపోతాయా? అంతేలే, మీ నాన్న పోయాడనే కదా నా మీద తిరగబడుతున్నావు. మీ నాన్న కూడా నాకు హైదరాబాద్ లో ఏమి చూపించకుండా పోయాడు. ఇంతకీ నాన్న ఎలా చచ్చిపోయాడు? రోడ్డు దాటుతుంటే స్కూటీ గుద్ది చచ్చిపోయాడు. మీరు పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదా? స్కూటీతో గుద్దింది నేనేరా. నాన్నని గుద్ది చంపింది నువ్వా? అచ్చచ్చో, స్కూటీ గుద్దడం వరకు ఓకే, స్కూటీ అక్కడే పడిపోయింది. మరి నాన్న ఎలా చచ్చాడు? నేనే బ్యాలెన్స్ తప్పి నాన్న మీద పడితే నాన్న పోయాడు. ఫ్లైట్ కి 6 గంటల టైం ఉంది. ఎన్ని గంటలున్నా నేను హైదరాబాద్ చూసినాకే అమెరికాకు వస్తాను. నాకు హైదరాబాద్ చూపించు. హైదరాబాద్ చూపించిన బాచి. నీకు హైదరాబాద్ చూపించారు అంతే కదా? ఓకే, నా దగ్గర ఒక ఐడియా ఉంది. నీకు హార్ట్ అటాక్ వచ్చింది. నాకు రాలేదు, నేను గుండ్రాయిలో గుప్పనున్నాను. ఎలాగొత్తది? వచ్చే వారం నుంచి నీ టీం తీసేస్తున్నారు. నీకు వచ్చింది ఫిక్స్ కాదు, హార్ట్ అటాక్. టీం తీసేస్తున్నారనేసరికి ఏది ఎక్కడి నుంచి వస్తుందో తెలియట్లేదు. బాబు ఇక్కడ. ఎవరికి ఏమైంది? మా అమ్మకి హార్ట్ అటాక్. మరేంటి ఏం చేయట్లేదు? మా నీకు హార్ట్ అటాక్ వచ్చింది.
రండి రండి ఎక్కించండి. ఎక్కడ తీసుకెళ్తున్నావు? ఎక్కడికేంటయ్యా? హాస్పిటల్ కి సోమాజీ కూడా. సోమాజీ కూడా వద్దు, చార్మినార్ తీసుకెళ్తాం. చార్మినార్ దగ్గర ఏ హాస్పిటల్ మాకు ఉంది? తెలిసిన హాస్పిటల్ ఒకటి ఉందండి. దా ఎక్కు. ఒక్క 5 నిమిషాలమ్మా తీసుకెళ్ళిపోతాను. ఎక్కడ హాస్పిటల్? అత్త ఇట్రా అత్త. చార్మినార్ 4 పోల్ మధ్యలో నా బుర్రొచ్చి పోల్ రాలేదే. ఓ పని చేయి, వెళ్ళి చార్మినార్ మీద కూర్చో, బాగా వస్తుంది. ఏంటి నీకు హార్ట్ అటాకా కాదా? నీకు హార్ట్ అటాక్. ఏందిరా ఇది హార్ట్ అటాక్ అనగానే ఎంత చేస్తుంది? సార్ మా అమ్మకి చార్మినార్ చూడాలని కోరిక సార్, అందుకే చివరిసారిగా చూసేది. నువ్వెవడరా చివరిసారి చూపించడానికి? హాస్పిటల్ తీసుకుపోతే బతికింది కదా. హాస్పిటల్ తీసుకెళ్ళి లోపు చచ్చిపోతే ఏంది గురక పెడుతుంది? డాక్టర్ సార్ హాస్పిటల్ ట్యాంక్ బ్యాండ్ షిఫ్ట్ చేశారంట, త్వరగా పోనీయండి సార్. దా, ఎక్కు. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు. మే గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. ఏం చేస్తున్నారా మీరు? ఏం చేస్తున్నారు? మా అమ్మకి ట్యాంక్ బ్యాండ్ మీద కేక్ వచ్చాడు. కేక్ ఏంట్రా? ఆమెకు హార్ట్ అటాక్ రా, చచ్చిపోయేలా ఉంది. కేక్ తిను. ఒరే ఏంట్రా ఇది? ఏమో నీకు హార్ట్ అటాక్ చచ్చిపోయా? హార్ట్ అటాక్ చేయమంటే అంటావేంటే? సార్ టైం అయిపోతుంది సార్, ఒక నిమిషం. హలో, కడుకో, హాస్పిటల్ అక్కడ కడుకో. గోల్కొండ షిఫ్ట్ చేశారండి సార్. పోనీ టైం లేదు. సరే పదండి పదండి, గోల్కొండ పదండి. తప్పుకోరా. ఎవడురా నువ్వు? అంబులెన్స్ వస్తుంది కదా, అటు తప్పుకో. ఏమయ్యా, రోడ్డుకి అడ్డంగా నడుపుతున్నాడు. అంబులెన్స్ లో హార్ట్ అటాక్ పేషెంట్ ఉంది. అవి ఏమైనా అయిపోతే పాప ఆ పేషెంట్ ఏం చేస్తుందో ఏందో. కుటుంబం అన్నగారి కుటుంబం కుటుంబం. రే 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 ఏంట్రా అది? ఏంటది? బాజీ ఆగు, ఎక్స్ప్రెషన్స్ రాలేదు వీడికి. మళ్ళీ పెట్టా సాంగ్. మాలో గిలి లోపం. ఏంది ఆ పాటకి ముద్దులు పెడుతున్నావు? నీకొచ్చా ఫస్ట్? దీనికి రాలేదు. అలా కాదు. మాలో గిలలు పండేద పున్నమి. నువ్వు కొడితే బతుకుతారా? నీకు హార్ట్ అటాకే, మర్చిపోయావు. పోనీయండి సార్, త్వరగా టైం. ఆఖరి కోరిక ఏంటి? జబర్దస్త్ ఆ జడ్జిలు యాంకర్ భలే కొట్టారు. సార్, హార్ట్ అటాక్ నాకు. ప్లీజ్ సార్ అదొక్కటి చూపించండి, పక్కనే ఎయిర్పోర్ట్, నడుచుకుని పోతాం. సరే పా. నేను స్టార్ట్ చేశాను అంబులెన్స్. ఎలా వస్తుందిరా సౌండ్? సార్ వచ్చిందా? వచ్చింది, వాడేసాడు. మరి వచ్చిందంట, మరి నాకు తెలియదు. జబర్దస్త్ చెట్టుకు వచ్చాం మనం. ముస్కు కాదు, ఖుష్బూ. ఖుష్బూ గారు. ఓహో చంద్రి, ఇంద్రజా గారిని చంద్రి అంటున్నావా? అదో జడ్జి ఏమన్నా మాట్లాడకుండా మాట్లాడు. చూస్తారు రష్మి రష్మి. ఒక్క నిమిషం. అదిగో రష్మి రష్మి. అమ్మా నీకు ముందే చెప్పాను, హార్ట్ అటాక్ పెట్టుకుని భయంకరమైన చూడకూడదురా అని. భయంకరమైన చూడకూడదురా అని. మా అమ్మని కాపాడండి సార్. నాకు తెలిసి దీన్ని ఎలా కాపాడాలో. పేమెంట్ తగ్గించారు, నీ టీం కూడా తీసేశారు. నీ టీం తీసేసేసారు. నేను కాదు, రష్మి అక్కడ ఉంది. చెప్పానా దానికి నిజంగానే హార్ట్ అటాక్ సరే సరే డబ్బులు తీసుకో, నేను బయలుదేరుతున్నాను. ఎక్కడికరా? ఎయిర్పోర్ట్ కి ఫ్లైట్ కి టైం అవుతుంది. ఫ్లైట్ టైం అయ్యిందండి, దీన్ని హాస్పిటల్ తీసుకెళ్ళవా? మా అమ్మకి ఏ హార్ట్ అటాక్ లేదు సార్. 3 గంటల్లో హైదరాబాద్ చూపించమన్నారు, మీరు గంటన్నరలోనే చూపించారు. థ్యాంక్ యూ సార్. ట్రాఫిక్ తగ్గిద్దని అంబులెన్స్ చూస్ చేసుకున్నాం. నడు స్టేషన్ నడు. నేనెందుకు సార్ స్టేషన్ కి? ఏ కారణం లేకుండా సిటీ రోడ్ల మీద అంబులెన్స్ తిప్పుతాను. ఏ హాస్పిటల్ కైనా తీసుకుపోయినావా? సార్ అది నా తప్పు కాదు సార్. వాళ్ళు ఉన్నారే, వాళ్ళే హార్ట్ అటాక్ అని డ్రామా ఆడారు. వాళ్ళని కూడా రమ్మను. నడవండి సార్. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది.
వయ్యారి బ్లాక్ బెర్రీ ఫోనులే మారే వాహల్లి బెర్రీ ఫోజులే తోడా 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 చేసింది నన్ను తుక్కుడా తుక్కుడా తుక్కుడా. బల్లే బల్లే బల్లే. ఓ సారు, మేము పంజాబీలో లారీ డ్రైవర్, మాకు 100 పంజాబీ లారీలు ఉన్నాయి. అవన్నీ అమ్మేసి డ్రైవర్ కాస్త ప్రొడ్యూసర్ అయినాయి. మంచి సినిమా తీయబోతున్నాయి. హంజీ, ఒకవేళ రష్మిని పెట్టి సినిమా తీస్తే జనాలందరూ ఏమంటారు? అప్పుడు జనాలు బల్లే బల్లే అనరు, బాలే బాలే అంటారు, బాలే బాలే అంటారు. మేడం, మాది మామూలు ఫ్యామిలీ కాదు. మా తమ్ముడు జాబ్, మా నాన్న జాబ్, మా అన్న జాబ్, నేను జాబ్. సర్లేసలు ఇంతకి ఏ జాబ్? పంజాబ్. బల్లే బల్లే బల్లే. అయితే ఇవాళ సినిమాకి డైరెక్టర్ ఎవరు? అది చెప్పే ముందు మేడం, ఈ రోజు మేము సినిమా ఎవరితో తీస్తున్నామో తెలుసా మేడం? ఆస్కార్ రావాలని భాస్కర్ ని పెట్టాం. ఈసారి ఎలా అయినా ఆస్కార్ తెస్తాడని చెప్పాడు అతను. ఏ డైరెక్టర్, చెప్పండి సార్, ఏం చేద్దాం? మంచి సినిమా చేస్తానని నువ్వు చెప్పి నన్ను ఏం చేస్తామన్నావు? నిన్ను నమ్మి 100 లారీలు అమ్మాను నేను. పోకిరి సినిమా చేద్దాం సార్. పోకిరి సినిమాని పౌరాణికలో తీద్దాం. అందుకోసం అని చెప్పి తమిళ, కన్నడ, మలయాళం, కేరళ, కుట్టి, జామ్, అక్కడ అన్ని భాషల నుంచి తీసుకొచ్చాను సార్ ఆర్టిస్టులు. మరి ఏరి ఇంకా రాలేదు. వస్తారు, చూడండి వస్తారు ఆర్టిస్టులు. హలో, కృష్ణానగర్ గడ్డ బ్యాచ్. సార్, ఈ సినిమాకి వీడే మహేష్ బాబు గారు. చూస్తాయా జనాలు? కన్నడలో మంచి స్టార్ వీడు, రాజస్థాన్ స్టార్. ఈ సినిమాలో ఏమి చేస్తుంది? ఈ సినిమాలో హీరోయిన్ ఇలియానా. ఇది ఏలియన్ లా ఉంది, ఇది ఏలియన్ లా ఉంది. ఇది షిండే. షిండే. ఇది బట్టలు పిండే పిండే. ఇది నాజర్. 1000 రూపాయలు కూడా పనికిరాడు అని రాజర్ చేశావు. సరే సరే, అది పోలీస్ స్టేషన్ లో హీరోయిన్ నేర్పిస్తుంటాడు చూసారా, విలన్ క్యారెక్టర్. ఇది ఇది ఇప్పటికి ఇంకా నా వయసే. అది అది నా పెళ్ళాం. అయ్యో సారీ సారీ సార్, అయ్యో సారీ సారీ సార్. సార్ ఇంకా లేట్ చేయకుండా సినిమాకి వెళ్ళిపోతాం సార్. ఏ ప్రొడక్షన్, వీళ్ళు ఏమడిగినా నువ్వు మాత్రం మంచిగా ఇవ్వాలి, ఓకేనా? ఇలా రా ఇలా రా. ఏమని నిన్ను? మైక్ ఎక్కడ ఇట్టో, మైక్ ఎక్కడ ఇట్టో. ఫస్ట్ ఎంట్రీ సీను, ఫస్ట్ జగడమే అని సాంగ్ వస్తా ఉంటది. నువ్వు ఆ సినిమాలో హీరోగా ఎలా వెళ్తారు అలా వెళ్ళాలి. ఓకే, నేను సైడ్ నుంచి కాయగూర విసురుతుంటా. రెడీ రెడీ, రోలింగ్ యాక్షన్. డైరెక్ట్ సార్ కి 100 రూపాయలు కూరగాయలు ఇచ్చిందనుకో, వాళ్ళ కుటుంబానికి చల్లగా ఉండాలని పెద్దమ్మ తల్లి మొక్కుకుంటున్నా. అరే డైరెక్టర్, ఏం చేస్తుంది? కూరగాయలన్నీ ఏరుకుంది. ఎందుకే కానీ 100 రూపాయలు కూరగాయలు కదా. 100 రూపాయలు కూరగాయలు కాదు, ఇది డ్యూటీ కోసం పెట్టింది. నువ్వురా, వీడు కొడతాడు, కొడితే డైలాగ్ ఉంది కదా, ఎవడు కొడితే దిమ్మ తిరిగి మంచి ఫీల్ రావాలి. రెడీ యాక్షన్. అన్నయ్య, ఒక్కసారి కొడితే మైండ్ బ్లాక్ అవుతుందో హోడ పండుగాడు. నేను ఎంత ఎదవనో నాకే తెలీదు. ఎంత దూనా నాకే తెలియదు, ఎంత దూనా నాకే తెలియదు. ఆ డైలాగ్ ఏంటి? ఆ డెలివరీ ఏంటి? వచ్చింది సార్, పర్లేదు, సరిపోద్ది. ప్రకాష్ రాజ్ సీన్ కావాలా? ప్రకాష్ రాజ్ ఎందుకు చేస్తున్నావు? ప్రకాష్ రాజ్ వాడినా, ప్రకాష్ రాజు వాడినా, ప్రకాష్ రాజు. నువ్వేమడుగుతా అంటే, మొన్నటి దాకా మన టీమ్ లో కొత్తగా వచ్చింది నువ్వేనా? తాగుతావా మందు? ఇంతే. నువ్వు నేను ఒకటి చెప్తే తాగను. రెడీ. మొన్నటి దాకా మా టీమ్ లోకి కొత్తగా వచ్చింది నువ్వేగా, తాగుతావా మందు? ఒకటి చెప్తే నేను తాగను, నాకు తాగాలి మిత్తే. ప్రకాష్ రాజ్ ఎందుకు చేస్తున్నావురా నువ్వు? ఓరే నువ్వు మహేష్ బాబు రా. ఓకే, ఇప్పుడు నుంచి చెప్పండి. గెలిచుకోవాలి. నేను యాక్షన్ చెప్పినా చెయ్యండి రా. డైరెక్టర్ గారు, మీరు ఇక్కడ ఉన్నారు, కెమెరా యాంగిల్ ఎక్కడ ఉంది? మరి కింద నెట్టేంట్రా? సియాజీ షిండే వచ్చి ఆ ప్రకాష్ రాజ్ గారు వీరి కూతురు తీసుకుపోతాడు, నిన్ను కాపాడమని చెప్పి. ఓకే, రెడీ? సియాజీ షిండే రెడీ సార్. యాక్షన్. ఎక్స్ట్రా ఎందుకు యాడ్ చేస్తావు? చెప్పాను నీకు, చెప్పాను. డైలాగ్ చెప్పండి, డైలాగ్ చెప్పు. సార్, నా కూతుర్ని ఎవరో కిడ్నాప్ చేశారు సార్, దయచేసి మీరు ఎలాగైనా కాపాడాలి. తిన్నామా? తెల్లారిందా? ఇదేనా? నా డైలాగ్ మీరు చెప్పొచ్చు సార్, నేను చెప్తాను సార్. ముందు చెప్పాలి కదా.
ఒరే నువ్వు మహేష్ బాబు సరిగ్గా చెయ్యి. సరే అన్నయ్య స్కిట్ ఇంత నన్ను పెట్టి ఇంత స్కిట్ చేస్తాను నాకు తెలియదని లేకపోతే ఎప్పుడో చేసావు. ఇవన్నీ ఎవరు చెప్పానండి? మహేష్ బాబు మహేష్ బాబు. డైరెక్టర్ ఏంది ఇది? బల్లి బల్లి బల్లి. ఓరే బల్లే 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 అనమంటే బల్లి బల్లి. ఇగో ఏడి హీరో ఏడి? అమ్మా హీరోయిన్ కూర్చోండి. ఇగో సినిమాకే హైలైట్ సీన్ ఇది. రెడీ కూర్చో. రెడీరా? లిఫ్ట్ అవుతుంది. గుద్దు గుద్దు. వాడు దొరికిందే ఛాన్స్ అని గుద్దు గుద్దు అంటున్నాడు దాన్ని. సరే సార్ అది నేను గ్రాఫిక్స్ వేసుకుంటా. మంచి సీన్. సెంటి బాగుంది. ఎక్కడ కొన్నారు? చెప్పాను రా డైలాగ్ నేను. చెప్పావా? ముందు చెప్పాలి కదా, ముందు చెప్పాలి కదా. రెడీ. సెంటు బాగుంది. చెంటు బాగుంది. ఎక్కడ కొన్నా? అమీర్పేటలో కొన్నాను. ఎన్నుండే? ఇంకా 4 ఉన్నా కొట్టుకుంటావా సాయంత్రం? మీకు అలాంటి అబ్బాయి కావాలి? నీకు మహేష్ బాబు. ఒకసారి మళ్ళీ వాయిస్ చెప్పించా, వాయిస్ చెప్పించా. ఎలాంటి అబ్బాయి కావాలేంటి? ఎలాంటి అబ్బాయి కావాలంటే మంచి హైట్ ఉండాలి, బెటర్ కలర్ ఉండాలి, మంచి జాబ్ కూడా ఉండాలి. ఒక్క క్వాలిటీ లేదు. పైకి నువ్వు పైకి అయిపోయింది. వచ్చే ఇంకా చాలా సీన్. అంతకన్నా దరిద్రంగా ఎవరు చేయడు, అంతకన్నా దరిద్రంగా ఎవరు చేయడు. బల్లే 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 బల్లే. దొరికారా వీళ్ళంతా నీకు? సార్ మీ 100 లారీలు 1000 లారీలు చేస్తా. అన్నా ఇది చెయ్యి, ఇది పిడికిలి. ఒరే అది పోకిరి కాదురా నిజం. మహేష్ బాబు ఉన్నాడుగా, మహేష్ బాబు ఉన్నాడుగా. అమ్మా రా నువ్వు. అద్భుతమైన సీన్ సినిమాకి. పండు నువ్వు ఇక్కడే ఎక్కడ ఉన్నావు? నీ చూపులు ఈపులు గుచ్చుకుంటున్నా అవే కదా. హలో పండు ఎక్కడున్నావు? పోస్ట్ ఆఫీస్ లో ఉన్నా. లేదు నువ్వు ఇక్కడే ఉన్నావు. నీ చూపులు నా ఈపు గుచ్చుకుంటున్నాయి. అవునా? అవునా? అవునా కాదురా? నేను పోస్ట్ ఆఫీస్ దగ్గరే ఉన్నానని చెప్పాలి. నీ పోస్ట్ ఆఫీస్ కి దగ్గరే ఉన్నాను. లేదు నువ్వు ఎక్కడే ఉన్నావు పండు. లేదు నేను పోస్ట్ ఆఫీస్ దగ్గరే ఉన్నా. లేదు పండు నువ్వు ఇక్కడే ఎక్కడో ఉన్నావు, గుచ్చుకుంటుంది. కట్ కట్ అయిపోయింది. ఏం కట్టు? అప్పుడే అయిపోయిందా? అప్పుడే అయిపోయిందా? అరే క్లైమాక్స్ సీన్ కలిపదరా. అరే ప్రకాష్ రాజు ఒరే రారా నువ్వు. ఇదిగో అరే అదే ప్రకాష్ రాజు నిన్ను చంపితే నీ కొడుకు వస్తాడంటగా. నీది గుర్తుందా? నేను ప్రాంప్టింగ్ ఇస్తుంటా. రెడీ యాక్షన్. నిన్ను చంపితే నిన్ను చూడ్డానికి నీ కొడుకు వస్తాడంటగా. ఏం చేస్తుంటాడు నీ కొడుకు? నా కొడుకు వ్యవసాయం చేస్తాడు. మనం బాహుబలి తీయట్లేదురా, పోకరి తీస్తున్నాం. రెడీ. నా కొడుకు వ్యవసాయం చేస్తుంటాడు. నా కొడుకు వ్యవసాయం చేస్తా ఉంటాడు. అదే ఏ వ్యవసాయం? ఎందుకు మాట? పత్తి పంట. పత్తి వ్యాపారం చేస్తారా? పత్తి వ్యాపారం చేస్తారా? రెడీ. నిన్ను చంపితే వస్తాడంటగా నా కొడుకు. ఎక్కడ? ఏం మాట్లాడుతున్నానుగా మధ్యలో నువ్వెందుకు వచ్చావురా? మీ దుంపల్ మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? ఎవర్రా మీకు మీరు డైరెక్షన్ చేసుకోవడానికి? 600 లారీ ఏడాడు. నీ 100 లారీలకి నాది ఆమె. ఫినిషింగ్ ఒకే డైలాగ్. వచ్చి మీ నాన్న దగ్గర ఇలా పడి నిన్ను చంపిన వదల నాన్న. రెడీ యాక్షన్. క్లైమాక్స్ స్టార్ట్. నిన్ను ఎవరు నాన్న చంపింది? ఒరే వాడెందుకు చెప్తాడ్రా ఎవడు చంపాడు? ఒరే నువ్వు నవ్వుతావేరా, చచ్చిపోరా చచ్చిపోరా. నోరుమై. నానా నిన్ను చంపిన నిన్ను చంపిన మహేష్ బాబు స్టైల్. నానా నిన్ను చంపినాను వదలు నానా. అన్నయ్య అన్నయ్య ఎందుకు? అన్నయ్య ఎందుకు? కార్తీక్ అరే అందరు కూర్చోండి. సార్ సినిమా కంప్లీట్. కూర్చోండి కూర్చోండి. ఏంటి అందరు చచ్చిపోయారు? రే ప్రొడక్షన్ ఏంట్రా వీళ్ళందరికి ఏమైందిరా చచ్చిపోయారు? సార్ 2 సార్లు వచ్చి చెప్పాను సార్. బల్లే 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 అని చెప్తున్నాను సార్. ఉదయం నుంచి వీళ్ళకు సాంబార్ లో బల్లి పడింది, వాళ్ళు తిన్నారు, చనిపోయారు. నేనేం చేయాలి సార్? అప్పటి నుంచి బల్లి బల్లి అంటే బల్లే బల్లే అంటున్నారు మీరు. నాకు ఈ సినిమాకి సంబంధం లేదు సార్. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది.
ఎక్స్ట్రా జబర్దస్త్. నేను ఒక అద్భుతమైన సినిమా తీయబోతున్నాను రా. అంతకుముందు ఏ సినిమా తీశారు సార్? రాడ్ అని సినిమా తీసా. మీ బయోపిక్ తీశారా సార్? మీ బయోపిక్ తీశారా సార్? మన సినిమాలో రష్మి గారిని హీరోయిన్ గా పెడదామా సార్? సినిమా థియేటర్ లో వేద్దాం అనుకుంటున్నావా, వృద్ధాశ్రమంలో వేద్దాం అనుకుంటున్నావా? అదేంటి సార్? రే హీరోయిన్ కి తల్లి క్యారెక్టర్ అర్థం చేసుకోరా. సార్ మీరు ఏ ఆధారం లేకుండా రష్మి గారి గురించి అలా మాట్లాడొద్దు సార్. నేను ఆధార్ కార్డు చూసే మాట్లాడుతున్నా. ఇవన్నీ కాదు కానీ ప్రొడ్యూసర్ గారు ట్రెండింగ్ లో ఇద్దరు ఉన్నారంట, ఇమాన్యుయల్, వర్ష. వాళ్ళతో సినిమా తీస్తే నాకు ఓకే అన్నాడు. ఇంకా ఆలస్యం చేయకుండా హీరోయిన్ చేద్దాం. హలో హీరో గారు, ప్లీజ్ వెల్కమ్. అర్థమిటి ఇంత హెయిర్ ఉంటే ఇబ్బంది అయిపోతుంది అబ్బా. రే హెయిర్ స్టైల్ కొంచెం బాగాలేదు, మార్చు. ఇంతకే హీరోయిన్ వచ్చిందా? హీరోయిన్ ఆన్ ది వే సార్. ఏంటి సార్ మీరు మా ఓడ పని లేకుండా ఇంట్లో ఉన్నాడు అనుకున్నారంటే హీరోయిన్ రాకముందే మా ఓన్ పిలిచారు. ఏయ్! హీరోయిన్ రాకుండా రావడానికి నేనన్నా లుచ్చాగండి అనుకుంటున్నావా? ఇండస్ట్రీకి బాబ్ అర్థమవుతుందా? ఎలా వచ్చేస్తుంది సార్. దానికోసం వెయిట్ చేస్తానా? హలో హలో హీరోయిన్ గారు సార్ వచ్చారు సార్, కూర్చోండి సార్. ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే, నీలా ఉంటుందే. డైరెక్టర్, ఈ సినిమాలో ఇద్దరు హీరోలా? లేదు సార్, ఒక్కడే సార్. ఎవరు ఎవరు? మధ్యాహ్నం ఫుడ్ అది రాసి ఇచ్చాను మేడం. ఓకే. ఏంటి నన్ను అడగట్లేదు? ఒక నిమిషం సార్. ఈ ఐటమ్స్ అన్ని తీసుకురా. మేడం మీది మేడం. నేను మరీ అంత చెప్పానండి, ప్లీజ్ ఇవి తీసుకురండి. ఏందిరా ఇది? ఏందిరా బాత్రూంలో టిష్యూ పేపర్లు తీసుకొచ్చి ఇది తీసుకురాని అంటది అది. సార్ మీ కాళ్ళకి దండం పెడతా, సినిమా స్టార్ట్ చేద్దాం. పెట్టండి. సీన్ చెప్పు. చాలా దూరం నుంచి వచ్చి కలుసుకొని ఒకరు ఐ లవ్ యూ ఎక్స్ప్రెస్ చేసుకోండి. రెడీ అమ్మా? ఓకే. యాక్షన్. రాధా, గోపి, రాధా, గోపి, రాధా. తర్వాత రాదా డైలాగ్ ఉంది కదా, ఐ లవ్ యూ. ఐ లవ్ యూ నేనెందుకు చెప్తాను రా? ఫస్ట్ దాన్ని చెప్పమను, నేనెందుకు చెప్తాను? మేడం మీరు చెప్పండి నేను మేడం. చెప్పనండి. అది చెప్పకపోతే నేను వెళ్ళిపోతా. ఆడు చెప్పకపోతే నేను వెళ్ళిపోతా అండి. ఏం కావాలమ్మా? ఒక్క ఛాన్స్ సార్. ఏ ఛాన్స్? పరిస్థితి దగ్గర అడుక్కుందాం నువ్వు నేను. ఎవరి నుంచి? 10 సంవత్సరాల తర్వాత ప్రొడ్యూసర్ గారు ఇంకా ట్రెండింగ్ లో వాళ్ళే ఉన్నారా? వాళ్ళే పెట్టుకొని సినిమా తీయాలా? ఏమండి హీరో గారు? నిన్ను ఎక్కడో చూసినట్టుందమ్మా. అదే సార్, మన సినిమా స్టార్టింగ్ లో ఆగిపోయింది. చెప్పమ్మా ఏంటి? ప్రొడ్యూసర్ గారు మిమ్మల్ని పెట్టి సినిమా తీయమంటున్నారు. మీరు ఓకే అంటే స్టార్ట్ చేద్దాం. సారీ అమ్మా, నేను సినిమాలు చేయట్లేదు. మీరు చేయకపోతే మరి ఇండస్ట్రీ ఏమైపోతుంది సార్? నా వారసుడు వస్తున్నాడు, వాడు వచ్చి చేస్తాడు హీరోగా. నాన్న యాటిట్యూడ్ స్టార్. బాబుకి మార్షల్ ఆర్ట్స్ వచ్చు. ఇది చేయమన్నాడు రే సార్. నాన్న, ఒకటి చెయ్యి. ఎలా చేశాడు? ఏదో శ్రీశైల అడవుల్లో కోతులు ఈ చెట్టు నుంచి ఆ చెట్టు మీద దూకినట్టుందండి. చేస్తావా చేయవా? చేస్తాను సార్. నా హీరో పక్కన హీరోయిన్ ఎవర్రా? వర్ష గారు రండమ్మా. ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే, నీలా ఉంటుందే. దీని అందానికి ఈడే కరెక్ట్ అని నాకు ఎప్పుడో తెలుసు. దీంతో లిప్లా ఊహించుకో ఒక్కసారి ఈడికి. సార్ ఏంటి ఇన్ని రోజుల తర్వాత? ఆ రోజు పొరపాటు జరిగింది, మళ్ళీ మీరు హీరోయిన్ గా చేయాలి మేడం. ఇవన్నీ కాదు భాస్కర్, నేను మానేశాను. ఇంకా నా కూతుర్ని తీసుకొద్దామని. పిలిపించండి. పాపా, దుగ్గే బంగారమా, సిగ్గే సింగారమా, అగ్గే రాజేసేలేమా, పట్టు చీరల్లో చందమామా, 7 వన్నెల్ల వెన్నెలమ్మా, కన్నె రూపాన కోనసీమ, కోటి తారల్లో ముద్దుగుమ్మా. ఏమన్నారే? చెట్టు మీద 2 తొండలు ఆటేసుకున్నట్టుంది. ఈ అమ్మాయి హీరోయిన్. భాస్కర్ రోజు రాజమౌళి ఫోన్ చేసి చంపుతున్నాడు, పాప ఏం చేస్తుంది, డేట్స్ ఎప్పుడు ఇస్తారని. అవునండి, మహేష్ బాబు సినిమా ఇది అడ్వెంచర్ చేస్తున్నారు. అందులో ముంగిస్ క్యారెక్టర్ ఎవరు దొరకట్లేదు అన్నారు. పాప అక్కడ నుంచి అమ్మా. బాబు సీన్ ఏంటంటే, ఏమంటే జోబులో చేతులు ఎట్టాడా లేదా ఎవడన్నా మేకులు తెగ్గొట్టాడా? బాబు పాప 16 సంవత్సరాల తర్వాత ఇద్దరు కలుసుకున్నారు. ఒక్కళ్ళ ఫేస్ చూసి ఒక్కళ్ళ ఆనందం. టాప్ నెంబర్ 1 మ్యూజిక్. పళ్ళు గుచ్చి చచ్చిపోతే పిల్ల ఎవరా రెస్పాన్సిబిలిటీ?
గో ఇటు తిరుగు. ఈ డైలాగ్ ఏంటి? నేను చచ్చిపోతా. ఇదిగో నేను చచ్చిపోతే నువ్వు ఏడుస్తావో లేదో తెలియదు, కానీ నువ్వు చచ్చిపోతే నేను ఏడుస్తాను. రెడీ యాక్షన్. నేను చచ్చిపోతా నువ్వు ఏడ్చావు కానీ నువ్వు ఏడ్చబోతావు, నేను చచ్చిపోతా. రే చూడరా, సినిమా తీస్తున్నాను కదరా, ఎంత కొట్టినా చేయలు తీయడంటే. వాడు బాత్రూమ్కి వెళ్ళేటప్పుడే తీయడు. బాబు ఒక్కసారి ఇటు తిరుగు. ఈ డైలాగ్ వారం రోజుల్లో నువ్వు చచ్చిపోయినా పర్వాలేదు, అది ఫీల్ తో రెడీ యాక్షన్. వారం రోజులు నువ్వు చచ్చిపోతే తెలియదు కానీ ఆ వారం రోజులు నాతో ఉండు. 3 రోజులు చచ్చిపోతే తెలియదు కానీ ఆ 3 రోజులు నాతో ఉండు. నువ్వు చచ్చిపోతున్నావే. రే దీనికి సెలవు లెక్కించి తీసుకెళ్ళి. దానికి సార్ అన్ని చూడండి సార్, డైలాగ్ చెప్తుంటే ఎలా చెప్తున్నాడు వాడు. రే అది నీ పిల్లం, పక్కింటోడు పిల్లం వచ్చి. రే మంచి సాంగ్ రెడీ మ్యూజిక్. రే ఆ జోబులో చేతి. రే ఉండరా, మిమ్మల్ని సినిమా నుంచి తీసేసాను. నువ్వేంట్రా తీసేసేది? మేమే చెయ్యం. అసలు నా కొడుకు లేకపోతే నీకు ఎవరా దిక్కు? తీస్తా, జూనియర్ ఆర్టిస్ట్ పెట్టుకుని సినిమా తీస్తా. రే ఇందాక మేకప్ మ్యాన్ వచ్చే రేరేలు బయట ఉన్నారు సార్. రండమ్మా. నువ్వే కదా ఛాన్స్ అడిగింది, బాగా చేస్తే నువ్వే హీరో. రెడీ మ్యూజిక్. నా కసి కళ్ళకు రేపు కొంచెం అసిస్టెంట్ పని మాని, నువ్వు కండక్టర్ ఉద్యోగం కూడా మాని, నా సినిమాకి నువ్వే హీరో. బ్యాకప్.